హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్ ఈజీ కుకింగ్ విత్ మనీ. నేను ఇవాళ ఆలూ కార్న్ రోస్ట్ టాపింగ్ చేశాను. అంటే ఏమీ లేదు, మన బ్రెడ్ స్లైసెస్ ఉంటాయి కదా, వాటిని కట్ చేసి చేశాను అనమాట. కార్న్ 2 తీసుకున్నానండి. తీసుకుని అది ముందు బాయిల్ చేశాను, కుక్కర్లో బాయిల్ చేశాను. బాయిల్ చేస్తే అది టేస్ట్ బాగుంటుంది, ఈజీగా అవుతుంది అన్నమాట. బంగాళాదుంపలు 3 దుంపలు ఉడికిపెట్టి దాన్ని స్మాష్ చేసేసాను. మరీ మెత్తగా చేయక్కర్లేదు, స్మాష్ చేసి ఇప్పుడు కార్న్ ఉంది కదా, కార్న్ కూడా ఇలాగ చాకుతో కనుక పీల్ చేస్తే చక్కగా మనకి మళ్ళీ గ్రైండ్ చేసుకోవాల్సిన పని ఉండదు. లేకపోతే మనం దీంతో చాపర్తో చాపింగ్ అయినా చేసుకోవచ్చును. అవి వేసాక తర్వాత అందులో మిర్చి, మీ కారానికి తగ్గట్టు, అదరక్ అంటే అల్లం, కొత్తిమీర, ఇవన్నీ కట్ చేసుకుని ఇది కలుపుకోవాలన్నమాట. తర్వాత ఏమో ఇందులోను ఉప్పు, సరిపడిన ఉప్పు, మిర్చి పౌడరు, ధనియా పౌడర్ కూడా వేసుకోవాలి. తర్వాత కొంచెం హల్దీ అంటే పసుపు, అదన్నీ వేసుకుని అన్నీ కలిపేసుకోవాలి. అన్నీ బాగా కలిసేటట్టుగా కలుపుకోవాలి. ఆ మసాలా అంతా పట్టేట్టుగా కలుపుకోవాలి. కలుపుకుని 8 బ్రెడ్ స్లైసెస్ తీసుకున్నాను. మీకు సరిపడినంత తీసుకోండి. అది ఏం చేయాలంటే దానికి మనం పెనం మీద పెట్టుకోవడానికి వీలుగా ఎలాగో మనం అరేంజ్ చేసుకోగలిగితే అది ఈజీగా అవుతుందన్నమాట. దాని తర్వాత దానికి టొమాటో ఇవన్నీ అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకోవడానికి అంటే పెనం మీద పట్టేందుకు అరేంజ్ చేయడానికి టైం పట్టింది. అది కొంచెం నాకు ప్లేస్ వేస్ట్ అవ్వకుండా చేయడానికి. సారీ, కొంచెం టైం ఎక్కువ తీసుకున్నాను. ఇప్పుడు దానికి ఏంటంటే ఒక్కొక్క స్లైస్కి ఇలా టొమాటో కెచప్ అప్లై చేసుకొని అన్నిటికీ ఒకసారి అప్లై చేసుకుంటే మనం పెనం మీద అరేంజ్ చేసుకోవడం సులువు అవుతుంది. తర్వాత దానిపైన ఇది మనం కలుపుకున్న పేస్ట్ ఉంది కదా, మసాలా, ఆ మసాలా అంతా అందులో పెట్టుకోవాలి. మసాలా అంతా పెట్టుకొని అప్పుడు దాని మీద ఈ తిల్ అంటే నువ్వులు ఇలాగ స్ప్రింకిల్ చేసుకోవాలన్నమాట. అవి అలాగే అన్నిటికీ కూడా అలాగే రాసుకొని అరేంజ్ చేసుకొని ఇప్పుడు స్టవ్ దగ్గర పెనం పెట్టుకుని పెనం వెచ్చబడిన తర్వాత మరీ వేడెక్కక్కర్లేదు, కొంచెం వెచ్చబడాలి. వెచ్చబడ్డాక కొంచెం బటర్ వేసి ఒక్కొక్క స్లైసు అలా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకుని అది మంట మినిమంలో ఉండాలి. చక్కగా అడుగు నుంచి చక్కగా మనకి రెడ్డిష్ కలర్లో వస్తుందన్నమాట. అవన్నీ అలా అరేంజ్ చేసుకొని తర్వాత అడుగున కొంచెం మనం జస్ట్ ఇలా ఫ్లిప్ చేసి చూస్తే మనకు తెలుస్తుంది అది బాగా కాలింది అడుగునని చెప్పి, రోస్ట్ అయ్యిందని. అప్పుడు దాన్ని తిరగేసుకోవాలి. నువ్వులు మాత్రం వేయాలి, నువ్వులు వేస్తేనే మంచి టేస్ట్.
దాన్ని ఫ్లిప్ చేసుకుని చూడండి, అది కొంచెం విరుగుతున్నట్టుంది, కొంచెం కేర్ఫుల్గా తీసాను తర్వాత. అది కరెక్ట్గా దాన్ని ఫ్లిప్ చేస్తే అడుగున నువ్వులు కూడా మనకి బాగా అవుతాయి అన్నమాట. అవి కాలుతాయి బాగా. మళ్ళీ అడుగున కొంచెం బటర్ వేసి అది అలాగే అవన్నీ చేస్తే చక్కగా అడుగున కాలుతుంది, పైన కాలుతుంది, టేస్ట్ చాలా బాగుంటుంది. ఇది పిల్లలకి ఈవినింగ్ స్నాక్స్ కింద అది ఇస్తే చాలా హ్యాపీగా తింటారు. ఇది మనం ప్లేట్లోకి, సర్వింగ్ ప్లేట్లోకి అది తీసుకుని కేచప్తో కనుక సర్వ్ చేసుకుంటే బాగుంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.